ఇటీవలి కాలంలో చాలా మంది యువత మంచి ఉద్యోగం, భారీగా ఆస్తులు ఉన్నా సరే పెళ్లి చేసుకుందామంటే అమ్మాయి దొరక్క నానా తంటాలు పడుతున్నారు. లైఫ్ లో ఎంత బాగా సెటిల్ అయినా అమ్మాయి తరపు వారు లేనిపోని లోపాలు చూపించి మరీ పెళ్లి సంబంధాలను రిజెక్ట్ చేస్తున్నారు. ఇక కొంతమంది అమ్మాయిలైతే తమకు కావాల్సిన మ్యాచ్ దొరికే వరకు ఎంతవరకైనా వెళుతున్నారు. దీంతో చాలా మంది యువకులు అసలు తమకు పెళ్లి అవుతుందా లేదా అని భయపడుతున్నారు. అయితే ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు మాత్రం ఒకేసారి ఇద్దరిని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూరుకు చెందిన సూర్యదేవ్ అనే యువకుడు లాల్ దేవి, జల్కర్ దేవి అనే యువతులను ప్రేమించాడు. వాళ్ళిద్దరూ కూడా సూర్యదేవ్ను మనసారా ప్రేమించారు. ముగ్గురు కలిసి ఉండేందుకు తమకు అభ్యంతరం లేదని కూడా వాళ్లు ముందే మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే మొదట పెద్దవాళ్లు అంగీకరించలేదు. తర్వాత వీళ్ల ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు ముగ్గురు పెళ్లి చేసుకునేందుకు అంగీకరించారు. ఇద్దరు యువతులు వారి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించడంతో పెళ్లి శుభలేఖలోనే తాను ఇద్దరు యువతులను ఒకేసారి వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. ఒకే పెళ్లి మండపంలో ఒకే ముహూర్తానికి భారీగా తరలివచ్చిన అతిథుల సమక్షంలో ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలను వివాహమాడి ఇద్దరు భార్యల ముద్దుల భర్తగా వార్తల్లోకెక్కాడు. పైగా ఈ ఇద్దరికీ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని బాండ్ కూడా రాసిచ్చాడు. అయితే ఒకేసారి ఇద్దరిని పెళ్లాడిన సూర్యదేవ్ ఓ సాధారణ రైతు. మరి అతడు వివాహం చేసుకుందే అక్కా చెల్లెళ్లేనా అంటే అది కూడా కాదు. పైగా ఆ ఇద్దరు యువతులు వేర్వేరు గ్రామాలకు చెందినవారు. 3 ఏళ్ల కిందట ఈ ముగ్గురు మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు యువతులను ఒకేసారి ప్రేమించిన సూర్యదేవ్ ఈ విషయాన్ని పెళ్లికి ముందే వారికి చెప్పాడు. అంతేకాక తనకిద్దరూ ముఖ్యమే అని, అందుకే ఇద్దరిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. ఆ యువతులు కూడా సూర్యదేవ్ను వదులుకోవడం ఇష్టం లేకే పెళ్లికి అంగీకరించారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.